జై శ్రీరామ్ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అనమాట. ఈరోజు వ్లాగ్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎలాంటి మనసు బాధ లేకుండా అసలు ఒక డే మొత్తం గడిచిపోయిందంటే ఈ శ్రీరామనవమి అని చెప్పాలి. ఏదో ఒక రోజు మనసుకి ఉదయం నుంచి సాయంత్రం లోపల ఏదో ఒక డిస్టర్బెన్స్ వస్తూనే ఉంటుంది కదా, అలా కాకుండా చాలా ప్రశాంతంగా గడిచిపోయిన రోజు అంటే ఈ ఒక్క రోజు అని చెప్పాలి. ఇలాగా మార్నింగ్ రొటీన్గా అంతా ముగ్గు వేసేసుకొని స్వామివారిని అలంకరించే పనిలో పడిపోయాను అనమాట. ఎందుకో ఈరోజు నాకు స్పెషల్గా రాములవారి పట్టాభిషేకం ఫోటోని కొంచెం బొట్లతోటి అలంకరించేసి, అంటే ఈరోజు లాస్ట్ డే కదా, లలితా సహస్రనామ పారాయణ చేస్తున్నాం కదా, ఈరోజుకి ఆఖరి రోజు కాబట్టి మా ఇంట్లోనే పారాయణ చెయ్యాలి అనిపించింది నాకు. అందుకని అమ్మవారితో పాటు ఈరోజు స్పెషల్గా శ్రీరాముల వారిని కూడా పూజించుకోవాలనిపించేసి ఇలా డెకరేట్ చేశాను అనమాట. గొప్ప కోసం చెప్పుకోవడం కాదు కానివ్వండి, లలితా సహస్రనామ పారాయణ చెయ్యాలి అని అనుకున్నప్పుడు గ్రూప్లో ఒక మెసేజ్ చేస్తే దాన్ని ముందుకు తీసుకెళ్ళిన దేవగారికి స్పెషల్ థ్యాంక్స్ అనమాట. ఫస్ట్ డే నుంచి కూడా లాస్ట్ వరకు ఎవరున్నా లేకున్నా మన ఇద్దరమైనా కలిసి పారాయణ చేద్దామని చెప్పారనమాట. అలా కాకుండా అందరూ పార్టిసిపేట్ చేశారనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. లాస్ట్ డే మాత్రం కనీసం 10-15 మంది దాకా వచ్చారనమాట. స్వామి కోసము పెసరపప్పు హల్వా చేస్తున్నా. ఫస్ట్ పెసరపప్పుని కడిగి 1 అవర్ పాటు నానబెట్టుకొని మిక్సీకి వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. నెయ్యిని హీట్ చేసుకొని డ్రై ఫ్రూట్స్ వేసి అందులో మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఇదే నెయ్యిలో మనము పేస్ట్ చేసి పెట్టుకున్న పెసరపప్పుని ఇందులో వేసి కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి, లేదంటే అది అడుగంటే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఇంకోటి ఉండలు కూడా కడుతుంది. అలా కాకుండా మధ్య మధ్యలో కొంచెం నెయ్యి వేస్తూ ఇది దగ్గరకు అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా బాగా ఇట్లా ఉడికిన తర్వాత మీకు నాన్ స్టిక్ ప్యాన్లో వేస్తే ఇంకా బాగా వస్తుంది అనమాట. ఇట్లా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత దీనికి మనము షుగర్ సిరప్ని రెడీ చేసుకోవాలి. మనము పప్పు ఎంత తీసుకున్నామో దానికి డబల్ షుగర్ తీసుకోవాలి. అలాగైతేనే స్వీట్ బ్యాలెన్సింగ్గా ఉంటుంది అనమాట. 1.5 కప్పు పప్పుకి 3 కప్పుల షుగర్ తీసుకోండి, బాగుంటుంది. మీరు కొంచెం షుగర్ ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకొంచెం ఒక 2-3 టేబుల్ స్పూన్లు ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు. ఇలాగా షుగర్ కరిగించుకోవాలి. పాకాలు ఏం రానవసరం లేదు. షుగర్ కరుగుతూ ఉన్నప్పుడు అందులో మనము కొంచెం ఇలాచీ వేసి మరిగించుకోవాలి. మనము ఏ స్టేజిలో ఈ షుగర్ సిరప్ వేసుకోవాలి అంటే, కొంచెము పెసరపిండి చేతిలో తీసుకున్నప్పుడు ఉండ కట్టడానికి వీలుగా ఉండాలి. చేతులకి అంటుకోకుండా ఉన్నప్పుడు మాత్రమే ఈ షుగర్ సిరప్ని అందులో వేసి ఉడికించుకోవాలి, లేదంటే మనకి తినేటప్పుడు పచ్చి వాసన వస్తుందన్నమాట. ఇప్పుడు షుగర్ సిరప్ని కొద్దిగా వేసుకుంటూ ఉడికించుకోవాలి. మనం వేసిన షుగర్ సిరప్ పప్పు మొత్తం పీల్చుకున్న తర్వాత మిగతా షుగర్ సిరప్ని యాడ్ చేస్తూ అలాగా సిరప్ మొత్తం అయిపోయేంత వరకు ఈ పెసరపప్పును ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకుంటే ఏంటి అంటే, చల్లగా అయిన తర్వాత గట్టిగా ముద్దలాగా ఉండలాగా ఉండకుండా కొంచెం సాఫ్ట్గా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా ఉంటుందన్నమాట. నేను తీసుకున్న సిరప్ నాకు 3 టైమ్స్ వరకు ఇలాగా వేస్తూ ఉడికించారనమాట. సాఫ్ట్గా ఉంటుంది ఇలా ఉంటే. ఇలాగ బాగా ఉడికిన తర్వాత దీన్ని చేతిలో తీసుకుంటే మంచిగా మనకి బాల్స్ చేయడానికి వీలుగా ఉండాలి, అలాగే చేతికి అంటుకోకుండా ఉండాలన్నమాట. ఇప్పుడు దీంట్లో మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసేసి ఒక ప్లేట్కి నెయ్యి అప్లై చేసేసి ఈ పెసరపప్పు మొత్తం కూడా అందులో వేసుకొని మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా కట్ చేసి స్వామివారికి అయితే నేను నైవేద్యం పెట్టేశాను అనమాట. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో మాత్రం తెలియజేయడం మర్చిపోవద్దు. బయట కొన్న స్వీట్స్కి ఏమాత్రం తక్కువగా ఉంటుందన్నమాట టేస్ట్ విషయంలో. ఇలాగా శ్రీరాముడి కళ్యాణం స్వామివారికి నైవేద్యం పెట్టిన తర్వాత కళ్యాణాన్ని చూసేసి అక్కడ అన్నదాన ప్రసాదాన్ని స్వీకరించేసి ఇంటికి వచ్చేసామన్నమాట. ఈవినింగ్ ఈరోజు లాస్ట్ డే కదా, లలితా సహస్రనామ పారాయణే కాకుండా ఈ నవరాత్రులు మేము అమ్మవారితో పాటు అష్టోత్తరాలు, కాలభైరవ అష్టకము, హనుమాన్ చాలీసా అండ్ అలాగే కనకధార, మణిద్వీప వర్ణన, ఇలాగా వీలైనన్ని ఎక్కువ స్తోత్రాలు అయితే చదువుకున్నామన్నమాట. ఆ రోజుకు సంబంధించిన దేవీ దేవతా స్తోత్రాలు కూడా పారాయణ చేసుకున్నాము. చిన్న అష్టకాలు, లింగాష్టకాలు ఇలాంటివి. ఈరోజు లాస్ట్ డే కాబట్టి కొంతమంది పిల్లలు కూడా అటెండ్ అయ్యి చదువుతూ ఉంటే చాలా బాగా అనిపించింది. మనం చేసే వాటిని చూసి పిల్లలు నేర్చుకుంటారనమాట. ఇలాంటివి అప్పుడప్పుడు మనము పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ ఉండాలన్నమాట. ఫస్ట్ టైం చేసినా కూడా పిల్లలు చాలా చక్కగా పారాయణ చేశారనమాట. మాకంటే చాలా బెటర్ అనిపించింది పిల్లల్ని చూస్తూ ఉంటే. ఈవినింగ్ స్వామివారిని పల్లకిలో ఊరేగించారు. కళ్యాణం తర్వాత ఇంటి ముందుకు వచ్చిన స్వామివారిని అయితే మేము ఇలాగా
స్వాగతిస్తూ ఉంటాము. మీ సైడ్ కూడా ఇలాగ చేస్తే కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. స్వామివారికి హారతి ఇచ్చి కొబ్బరికాయ కొట్టి వచ్చిన బండి ముందు కొన్ని నీళ్ళు ఇలాగ అదే ఆరబోస్తామనమాట. ఇది మేము ప్రతి వినాయక చవితికి స్వామి ఇంటి ముందుకొచ్చినా ఇలాగే చేస్తాం. ఏ స్వామి ఇంటికొచ్చినా కూడా దాదాపు ఇలాగే చేస్తామనమాట. చాలా హ్యాపీగా అనిపించింది ఈ డే మొత్తం గూడా. ఆ కొబ్బరికాయ ఏంటో కొట్టిన ప్రతిసారి బండ విరుగుతుంది గానీ కొబ్బరికాయ మాత్రం విరగలేదనమాట. ఈరోజు శ్రీరామనవమి చాలా హ్యాపీగా జరిగిపోయింది నాకైతే. మీరెలా శ్రీరామనవమి చేసుకున్నారో కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. అండ్ అలాగే శ్రీరామచంద్రమూర్తి దయ మీ అందరి పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరికొన్ని ఇలాంటి డిఫరెంట్ వీడియోస్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ అవ్వండి. థాంక్స్ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్.